నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వర్షాలతో తడిసి ముద్దవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై పటిష్ట చర్యలను చేపడుతోంది. ఇప్పటికే మంత్రి నారాయణ కూడా నెల్లూరు జిల్లాలో వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ బాలరాజు అందిస్తారు. వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాలన్నీ కూడా నీటితో జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో ఇప్పటికే అధికారులు అప్రమత్తమై ఎక్కడికక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కావలిబి ఏరియాలో ఉన్నటువంటి తుమ్మలపేంట ఏరియా ఏదైతే ఉందో అక్కడ కూడా ఇప్పటికే సముద్రం అంతా కూడా 50 మీటర్ల వరకు కూడా ముందుకు వచ్చిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సముద్రం ముందుకు రావడంతో అక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఎవరు కూడా మత్స్యకారులు లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా కూడా పటిష్ట చర్యలను చేపట్టారు. మత్స్యకారులందరినీ కూడా ప్రత్యేకంగా వారికి అవగాహన కల్పిస్తూ ఈ వర్షాల కారణంగా ఈదురుగాలు కూడా విపరీతంగా ఉండడంతో ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లే పరిస్థితి లేదంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇట్లానే నేటి నుండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. దీంతో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఇప్పటికే మండల అధికారులు కావచ్చు, డివిజన్ అధికారులు కావచ్చు, అందరితో కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు కావచ్చు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కావడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు ఏవీ జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. అయితే ప్రస్తుతం ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడూరు డివిజన్లో అనేక ప్రాంతాలకు కూడా పూర్తిగా రాకపోకలు స్పందించిన పరిస్థితి నెలకొంది. అంటే పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అంటే రోడ్డుపైకి చేరిపోవడంతో గూడూరు నుంచి నెల్లూరుకు వచ్చే రహదారుల్లో ఒకటైనటువంటి ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉన్నటువంటి రహదారిని కూడా పూర్తిగా పోలీసు వాళ్ళు ఆపివేసి పూర్తిగా రహదారిని అంతా కూడా మూసివేసిన పరిస్థితి నెలకొంది. అలానే పొదలకూరు నుంచి నెల్లూరు రాపూరు వెళ్ళేటువంటి రహదారుల మీద కూడా వాగులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో అంటే పొదలకూరు కావచ్చు, రాపూర్ కావచ్చు, ఇటు వెళ్ళే రహదారులన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు మూతవేశారు. అంటే ఈ రహదారులు వెంబడి ప్రధాన రహదారులు కావడంతో ఎవరైనా సరే అత్యుత్సాహంతో ముందుగా వెళ్తే ఈ వరదలో కొట్టుకోబోయే పరిస్థితులు ఉంటాయి కనుక అలాంటి పరిస్థితులు ఏవి కూడా ఏర్పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. అయితే ఇలానే సోమశిల జలాశయం నుండి కూడా అత్యధికంగా ఎగువ నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇన్ఫ్లో అధికంగా ఉండడం, అలానే అవుట్ఫ్లో కూడా విడుదల చేయడంతో సోమశిల జలాశయం నుంచి కూడా ఇటు కండలేరు కావచ్చు, ఇటు పెన్నా నది పరివాహక ప్రాంతంలో కావచ్చు అత్యధికంగా నీరు విడుదల చేయడంతో ఎక్కడా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా నదీ తీర పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ఎక్కడా కూడా అంటే మునక ప్రాంతాలు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా స్థావరాలకు చేర్చి ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఇదే వర్షాలు మరో 2 రోజులు కురిసే అవకాశం ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తుండడంతో ప్రజల్లో అయితే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు అంటే ఆత్మకూరు నగరం కావచ్చు, కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణంలోని నగరాలు కావచ్చు అనేక ప్రాంతాలను కూడా ఇప్పటికే ఈ 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నివాసాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగి ఆయా ప్రాంతాల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇదే వర్షాలు కానీ మరో 2 రోజులు కొనసాగితే తమ పరిస్థితి ఏంటంటూ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో భయపడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కూడా పంట పొలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అయితే ఆ పంట పొలాలు దెబ్బతిన్న వాటిపై కూడా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలని చెప్పి ఆ నివేదిక ఇస్తే ఆ రైతులందరినీ కూడా ఆదుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మంత్రి నారాయణ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి వీటిపై ఎక్కడా కూడా నెల్లూరు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడా కూడా ఎలాంటి అసౌకర్యాలు కావచ్చు, అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే నెల్లూరు నగరంలో కూడా నీరు నిలబడే ప్రాంతాలు అయితే ఉన్నాయో వాటన్నిటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి నీరు సాఫీగా వెళ్ళిపోయేందుకు తగిన చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే వీటన్నిటిని కూడా అధిగమించేందుకు అధికారులు అయితే ప్రత్యేక పటిష్ట చర్యలు కావచ్చు చేపడుతున్నారని మాత్రం చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో.